ఈ రోజు నువ్వు విలపించాలి. నీ పిల్లల కొరకు ఈ రోజు నువ్వు కన్నీరు కార్చాలి. యోబు ఏం చేసేవాడంటే 1వ అధ్యాయము 5వ వాక్యం ధ్యానించండి. యోబు గ్రంథం. యోబు గారి పిల్లలందరూ కూడా వారి వారి ఇండ్లల్లో, అంటే అన్నల ఇంటికి చెల్లెళ్ళు వెళ్ళారంట, అక్కల ఇంటికి తమ్ముళ్ళు వచ్చారంట, చెల్లెల ఇండ్లకు అన్నలు వచ్చి ఇలాగా వారు కొన్ని చిన్న చిన్న పార్టీస్ అంటే విందులు చేసుకున్నారంట. ఆ విందులో వీరు ఎక్కడైనా పాపము చేస్తారేమో, నోటి మాట ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, హృదయం ద్వారా కావచ్చు, మనస్సుల ద్వారా కావచ్చు, ఏదైనా పాపం చేస్తారేమో అని ప్రతిరోజు కూడా ఉదయాన్నే అరుణోదయమున లేచి తన కుమారుల కొరకు కుమార్తెల కొరకు ఏం చేస్తూ ఉన్నాడంట? దేవునికి